హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. అడోలెసెన్స్ ఇదొక క్రైమ్ డ్రామా సిరీస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగుంది గైస్. అడోలెసెన్స్ అంటే ఒక పిల్లోడు టీనేజ్ నుంచి మెన్‌గా గ్రో అయ్యే ఏజ్ లైక్ 13-17 ఇయర్స్. ఆ మధ్యలో ఉండే టైంని అడోలెసెన్స్ అనుకోవచ్చు. ఇదొక మినీ సీరీస్ గైస్. అంటే జస్ట్ ఒక్క సీజన్ మాత్రమే ఉంటది. ఈ సీరీస్‌లో జస్ట్ 4 ఎపిసోడ్స్ ఉన్నాయి గైస్. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 1 అవర్ ఉంటది. అంటే టోటల్‌గా ఈ సీరీస్ కంప్లీట్ చేయడానికి 4 అవర్స్ పైనే పడుతుంది. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పే ముందు నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. డెఫినెట్‌లీ అందరూ చూడాల్సిన సీరీస్. పేరెంట్స్ అయితే పక్కా చూడాలి. అంటే ఇఫ్ మీ పిల్లలు ఎక్కువగా ఫోన్ యూజ్ చేసే వాళ్ళైతే 100% చూడాల్సిన సీరీస్ గైస్. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే ఇలా యూనిక్ సీరీస్ రివ్యూస్ మన ఛానల్‌లో మాత్రమే వస్తాయి గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ సీరీస్‌లో ఒక 13 ఇయర్స్ ఓల్డ్ పిల్లోడి స్టోరీ చూపిస్తారు. అతని పేరు జేమీ. ఆ పిల్లోడు ఒక అమ్మాయిని మర్డర్ చేశాడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అసలు నిజంగా ఆ పిల్లోడు ఆ మర్డర్ చేశాడా? అసలు నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ సీరీస్ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే సీ గైస్, ఫస్ట్‌లీ ఇదొక క్రైమ్ డ్రామా సీరీస్. యాక్షన్ లేదా థ్రిల్ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. నాకు చాలా బాగా నచ్చింది గైస్. ప్రెజెంట్ జనరేషన్ పిల్లలు అండ్ వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన సీరీస్. డ్రామా అన్నా కదా అని బోరింగ్‌గా ఉంటదనుకోకండి. స్టోరీ అండ్ అందులో జరిగే డ్రామా చాలా ఎంగేజింగ్‌గా ఉంటది. ఎక్కడ కూడా వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్‌ని దాటి పక్కకి వెళ్ళలేదు. నేనైతే నిన్న నైట్ స్టార్ట్ చేశా. ఒక్క సిట్టింగ్‌లో 4 ఎపిసోడ్స్ చూసేసా గైస్. నాకు అంత బాగా నచ్చింది. ఈ సీరీస్ స్పెషాలిటీ ఏంటంటే మనల్ని మన చుట్టుపక్కల జరుగుతున్న క్రైమ్స్ మీద థింక్ చేసేలా చేస్తుంది. అంటే ఐ మీన్ అసలు ఆ క్రైమ్స్ చేసినోడి మైండ్‌సెట్ ఎలా ఉంటది అనే పాయింట్ ఈ సీరీస్‌లో నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఈ సీరీస్‌లో ప్రెజెంట్ జెన్‌జీ కిడ్స్ ఉన్నారు కదా! వాళ్ళతో చాలా రిలేట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ప్రెజెంట్ జనరేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఆ రెండిటి మీద ఉంటది గైస్. మెయిన్‌గా అయితే పేరెంట్స్ ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్‌లో పేరెంట్స్ వాళ్ళ వర్క్‌లో బిజీగా ఉండడంతో వాళ్ళ కిడ్స్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇది ఫ్యాక్ట్ గైస్. అసలు వాళ్ళ పిల్లలు వాళ్ళ మొబైల్స్‌లో ఏమేం చూస్తున్నారు అసలు వాళ్ళకి తెలియట్లేదు. పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలి. వాళ్ళ లోపల ఉన్న థాట్స్‌తో మాట్లాడాలి. ఫస్ట్ అసలు ఆ థాట్స్ ఏంటి అవి కనుక్కోవాలి. ఎస్పెషల్లీ ఎపిసోడ్ 3 అయితే ద బెస్ట్ ఎపిసోడ్ గైస్. నాకు చాలా బాగా నచ్చింది. ఒక థాట్ ప్రొవోకింగ్ సీరీస్ అని చెప్పుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది గైస్. బీజీఎం కానీ, యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 80% యాస్ ఎ మస్ట్ వాచ్ సీరీస్. ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా చూడండి గైస్. డోంట్ మిస్ ఇట్. ఇఫ్ మీరు ఈ సీరీస్ చూసాక మీకు బాగా నచ్చితే నెక్స్ట్ 'అన్‌బిలీవబుల్' అని ఒక సీరీస్ ఉంది. అది కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే ఉంది. అది కూడా సేమ్ ఇలాంటి జానరే. అది కూడా డెఫినెట్‌లీ చెక్‌ఔట్ చేయండి. సో ఇది గైస్ అడోలసెన్స్ సీరీస్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.